హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న రవి టెక్ ఎడ్యుకేషన్ ఇన్ఫో ఛానల్. మీరు మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. తద్వారా నా వీడియో అందరికి రీచ్ అయ్యి ఈ విషయం అందరూ తెలుసుకుంటారు. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మరలా మీరు ఎన్ని లైక్ షేర్ చేస్తే అంత సపోర్ట్ నాకు ఉంటుంది. తద్వారా నా వీడియో అందరికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో భారీ వర్షాలు, వరదలు కారణంగా ఏర్పడిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇక విజయవాడను బుడమేరు ముంచేయడంతో సర్వం కోల్పోయిన వరద బాధితులతో పాటు రాష్ట్రంలోని వరద బాధితులందరికీ సీఎం చంద్రబాబు సాయం ప్రకటించారు. సాధారణ ప్రజల నుంచి చిరు వ్యాపారుల వరకు వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో గ్రౌండ్ ఫ్లోర్ వరకు మునిగిన ఇళ్లలోని వారికి 25,000 అందజేస్తామని వెల్లడించారు. ఫస్ట్ ఫ్లోర్ మునిగిన కుటుంబాలకు 10,000 అందజేయడం జరుగుతుందన్నారు. ఇక చిరు వ్యాపారులకు 10,000 సాయం చేస్తామన్నారు. వరద సహాయాన్ని ప్రకటించిన చంద్రబాబు త్వరలోనే వాటిని అందజేయడం జరుగుతుందన్నారు. ఇళ్లలో నీళ్లు వచ్చిన బాధితులకు 10,000 ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ, గుంటూరు, కోనసీమ వంటి ప్రాంతాల్లో వరదలు వచ్చిన ప్రాంతాల్లో వరద బాధితుల కష్టాలు, నష్టాలను చూసింది ప్రభుత్వం. చిరు వ్యాపారులకు 25,000 ఇస్తామని, నష్టపోయిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. 40 లక్షల నుంచి 1.5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు 1,00,000 సాయం అందిస్తామని చెప్పారు. 1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న కంపెనీలకు 1.5 లక్షలు అందిస్తామని చెప్పారు. బైకులు బీమా మరమ్మతులకు సంబంధించి 9,000కు పైగా క్లెయిమ్లు ఉన్నాయని, బైకుల యజమానులు 71 కోట్ల మేరకు క్లెయిమ్ దాఖలు చేశారని చంద్రబాబు వివరించారు. 6 కోట్లు చెల్లించగా ఇంకా 6,000 కోట్లు క్లెయిమ్ పెండింగ్లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. 3 వీలర్ ఉన్నవారికి 10,000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. 2 వీలర్ ఉన్నవారికి కూడా 3,000 ఇస్తామన్నారు చెప్పారు. ఎడ్ల బండ్లు కోల్పోయిన వారికి కొత్త బండ్లు అందజేస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. చేనేత కార్మికులకు 15,000, మగ్గం కోల్పోయిన చేనేత కార్మికులకు 25,000, ఫిషింగ్ బోట్లు నెట్ దెబ్బతిని పాక్షికంగా ధ్వంసమైతే 9,000, ఫిషింగ్ బోట్లు నెట్ దెబ్బతిని పూర్తిగా ధ్వంసమైతే 20,000, మోటార్ ఫిషింగ్ బోట్లు నెట్ దెబ్బతిని పూర్తిగా ధ్వంసమైతే 25,000, 1 హెక్టార్లో ఫిషింగ్ ఫామ్ రెస్టిలేషన్కు 15,000 ఇస్తామన్నారని చెప్పారు. పశువులకు 50,000, ఎద్దులకు 40,000, దూడలకు 25,000, గొర్రెలకు 7,500, కోళ్లకి 100 రూపాయలు, షెడ్డు ధ్వంసమైతే 5,000 ఇస్తామని మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇక హెక్టార్ వరికి 25,000, 1 హెక్టార్ వరికి 25,000, ఎకరాకు 10,000, హెక్టారు పత్తికి 25,000, వేరుశనగకు 25,000, హెక్టార్ చెరుకు పంటకు 25,000, హెక్టార్ పొగాకు 15,000, మొక్కజొన్నకు 15,000, రాగుల పంటకు 15,000 ఇవ్వనున్నట్లు వెల్లడించారు. హెక్టార్ సోయాబీన్, పొద్దుతిరుగుడు పంటకు 15,000, కొర్రలు, సామలు, జపనార పంటలకు 15,000, పసుపు అరటికి 35,000, కూరగాయలకు 25,000, మిరపకు 35,000, బొప్పాయికి 25,000, టమోటాకి 25,000, జామకు 35,000, పూలకు 25,000, ఉల్లికి 25,000, నిమ్మ తోటలకు 35,000, మామిడికి 35,000, కాఫీకి 30,000, పచ్చ రైతులకు 25,000 ఇస్తామని చెప్పారు. నర్సరీకి 25,000, దానిమ్మకు 35,000, సపోటాకు 35,000, డ్రాగన్ ఫ్రూట్కు 35,000, పామాయిల్ చెట్టుకు 15,000, సెరికల్చర్కు 25,000, కొబ్బరి చెట్టుకు 1,500 ఇస్తామని సీఎం చంద్రబాబు వివరించారు. 170 సచివాలయ పరిధిలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవారికి 50,000, మొదటి అంతస్తు ఆ పైన ఉండేవారికి 25,000 సాయం ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవలే చంద్రబాబు విజయవాడలో పర్యటించిన కారణంగా రైతులకు ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి తెలుసుకొని వీరందరికీ మేము అండగా ఉంటామని తెలియజేసి వాళ్ళకి హామీలు ఇచ్చారు. దీనితో ప్రజలు అక్కడ కొంత వాటినైనా దక్కించుకోగలుగుతామని వారు సంతోషం లేకున్నా మాకు ఎంతో కొంత అమౌంట్ వస్తే బాగుంటుందని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. దీని ద్వారా ప్రజలు కొంతవరకు లబ్ధి పొందే అవకాశం ఉందని పలు మీడియా వర్గాలు వెల్లడించినట్లు సమాచారం అందింది. థ్యాంక్ యూ వెరీ మచ్.